నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో రిటైర్డ్ కళాశాల సిబ్బందిపై కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని ఈస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి అన్నారు. వెడవలూరు మండలంలోని లస్కర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి లస్కర్లకు సక్రమంగా జీతాలు పడ్డం లేదని, ఇటీవల 3 నెలలకు జీతాలు చెల్లించడం జరిగిందని తెలిపారు. కానీ రామతీర్థానికి చెందిన ఓ రిటైర్డ్ కళాసు జీతాలను చెల్లించకుండా తీసేశారనే ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని, ఇలా ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే దృష్టికి, నీటిపారుదల శాఖ ఎస్సీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లస్కర్లందరూ పాల్గొన్నారు. 4వ మైల్ నుంచి ఊట్కూరు 19వ బాతికి దాకా నేనే డిస్ట్రిబ్యూట్ చేయదండి. మేము ఎన్నికయ్యి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ రోజుకి మేము పనులు చేసి ఉన్నా కూడా బిల్లులు వచ్చిందే లేదు. ఇక్కడ లస్కర్లకు చూస్తే 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పాపం డబ్బులు రాలేదు. మొన్న ఏదో కొంత పోరాటి ఎస్సీ గారు, ఈ గారు అందరూ కలిసి కొంత ఒక 3 నెలలు వచ్చినాయి. దాంట్లో కూడా అతనికి ఇచ్చారు. కానీ రావాల్సి ఉంటే రేపు వస్తాయి, తీసుకో. అంతేగాని ఈ ఆరోపణలు చేయటం మటుకు మంచి పద్ధతి కాదు. అదేమంటే శంకరయ్య మీద, పార్సారథి ఏఈ మీద, మన సురేష్ మీద, వీళ్ళందరి మీద లేనిపోయిన ఆరోపణలు చేసి బిల్లులు వచ్చేసి తిన్నారు, ఏదో ఒక ఎంబుక్ తీసి చూపించు, వాళ్ళు తిన్నారని చెప్పి మేమే ఖండిస్తాం. ఒక డిస్ట్రిబ్యూట్ చేయడం నేను ఖండిస్తా. నువ్వు ఏం లేకుండా ఏదో ఆరోపణలు చేస్తే అది బ్లాక్ మెయిల్ కిందకు వస్తుంది. దానికి మంచి పద్ధతి కాదు. ఇది చాలా దూరం పోద్ది. ఇక్కడికన్నా ఉపయోగించుకో ఏదైనా జరిగితే. నేను 9 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నాను కొడలూరు సెక్షన్లో. అన్నారెడ్డిపాలెం, అరంగలపాడు, తిన్ని ఆ 3 ఊర్లు నేను చేస్తున్నాను. నన్ను గతంలో కూడా చాలా సార్లు నాకు తెలియకుండా చెక్కలు ఎత్తేయటం, కింద ఎల్లవ చూపించేసి ఎంకన్నా గతంలో ఎక్కిచ్చేసి కావాలని ఎల్లవ చూపించేసి ఏఈ గారికి, గీ గారికి ఫోన్లు చేయించటం. గతంలో ఒకసారి ఏఈ గారి సమక్షంలోనే కూడా బిల్లుముడు ఒక దగ్గర గుడిసెలో దాపెట్టుంటే ఆ ఏఈ గారి సమక్షంలో తీసుకుపోయేసి ఆ బిల్లుముడు తీపిచ్చి ఆయన కూడా అడగడం జరిగింది. వీడియో కూడా మీకు ఇస్తాము. ఎవరు పెట్టారంటే పలానా వెంకయ్య రాంతీర్థమైన నైట్ వచ్చి తీసుకొని పోయి దించేసి ఎత్తేసి జరుగుతూ ఉంటాడు. ఆఫీసులో వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉండారని నేను ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వాడిని. కేవలం టార్గెట్ ఎక్కడ పెట్టిన వీడియోలు నా మీద కలెక్టర్ గారికి కాగితాలు ఇప్పించటం, కేవలం నా మీద టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మా ఎస్సీ కులానికి సంబంధించిన కావాలని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి ఇదిగో మా డీసీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ చేత ఇది వీళ్ళు పని చేయటం లేదు. ఒకసారి మీరు అడిగి, మీరు పెద్దోళ్ళు తర్వాత అయినా కూడా సార్ వాళ్ళని అడిగి మేము పని చేస్తున్నాం లేదో ఒకసారి చూసుకోండి. మాకు జీతాలు ఎన్ని రోజుల నుంచి రాలేదు కూడా ఇది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరందరూ చర్య తీసుకొని ఇక మీదట నా మీద కానీ నాకు కేవలం నా క్యాస్ట్ వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఎస్సీ కుల మా మాలకు సంబంధించిన వాళ్ళని. గతం ఎటువంటి జరగకుండా మాత్రం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇక మీదట కానీ మీ సమస్యలు చెప్తాను. ఆయన విషయంలో కానీ నేను జోక్యం చేసుకుంటే ఏ అధికారికి చెప్పినా కూడా నేను వాళ్ళకి క్షమాపణ కొడతా. నా విషయంలో కానీ ఇంకొకసారి కానీ జోక్యం చేసుకుంటే నేను చేసే ఏరియాలు కానీ వాళ్ళకి సంబంధమే ఉండకూడదు. చూపించేసి అతను చేసిన అవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి పరిశీలించి అధికారులతో ఒకసారి కూర్చొని మాట్లాడి వీటి గురించి కూడా మాకు చేయండి. చౌకచల్ల లస్కర్గా పనిచేస్తున్నాను నేను. నాకు మొన్న వీడియోలో ఏంటంటే నేను ఏదో డబ్బులు పంచాను, నా సొంత నిర్ణయం మీద పంచానని చెప్పి చలగా ఇంకా రాందీర్థం అని అతను ఆరోపణ చేశాడు. దానికి కేవలం ఏఈ గారి ఆర్డర్ ప్రకారమే, ఏఈ గారు లేరు, ఆ రోజు క్యాంప్ పోయి ఉండారు. శంకరయ్య సార్కి అది ఆరోగ్యం బాగలేక ఆయన రాలేదు. ఈ జీతాలు వచ్చిన తర్వాత ఈ పిల్లకాయలందరూ ఏఈ గారికి, సార్ మా జీతాలు వచ్చినాయి ఏం సార్ అనేసరికి ఏఈ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా వాళ్ళందరూ జీతాలు పంచు అన్నారు. ఆ పంచడంలో కూడా తొలి ఊపులో ఫస్ట్ ట్రిప్ అతనే వచ్చి జీతాలు నేను తెచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోనికుండానే ముందు నాకు 5,000 నేను ఏదో నెల్లూరు పోవాలని పన్నాడు. ముందు తీసుకుని అతనే జీతం, అతనే ఇందాకేమన్నాడు అభియోగంలో జీతాలు నాకీ లేదు, వాళ్ళందరూ పంచుకొని వాళ్ళంతా కుమ్మక్క చేశాడు అన్నాడు. అందులో నాది ఎటువంటి ప్రమేయం లేదు. ఏఈ గారు చెప్పారు, ఏఈ గారు చెప్పిన డ్యూటీ నేను చేశాను, అంతవరకే నాది. తొలిసూరి ఫస్ట్ అతనే తీసుకోపోయింది. డబ్బులు లెక్కబెట్టి ఇచ్చేదానికి ముందు 5,000 రూపాయలకి నాకు పోవాలని తీసుకొని మిగతా నేను అడిగి అయ్యావా నీకు కొరవ డబ్బులు నీ కొడుకు వద్దు, నా కొడుకు వద్దు, యాసిన్కి ఇండి అన్నాడు.
మిగతా డబ్బులు యాసిన్కి ఇచ్చాను మా దానికి మేమందరూ సమక్షంలో సాక్ష్యం. అది ఏసీ రోల్ మీద తొలి సంతకం అతందే ఉంది. ఏది డబ్బులు తీసుకున్నట్టు నేనే చేశాను, నేనే ఏ వాళ్ళతో కుమ్మక్కని డబ్బులు చేశాను, నా పైన లేనిపోని అభియోగాలు పెట్టాడు. ఇదైతే వాస్తవం కాదు. వాస్తవం నేను చెప్పిన మాట పిన్ టు పిన్ కరెక్ట్. మీరు వీళ్ళు మన వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, అతను పెట్టిన ఏసీ రోల్ సంతకం చూడండి తీసుకున్నాడా లేదా అనేది. ఇదే నేను చెప్పుకుంటున్నది. నా పైన అభియోగం అయితే కాదు, అది ఫేక్ న్యూస్. అది అంతే. నేను కొడవలూరు సెక్షన్ ఇదే విధంగా ఇంకోసారి అభియోగం చేస్తే మేమందరం కలిసి ఏంటంటే మా ఎస్సీ గారికి కంప్లైంట్ చేస్తాం అతని మీద. ఇది మటుకు వాస్తవం. మేమైతే అతని జోలి ఏ రోజు పోయి జరగం. అతను ఒక పెద్ద మనిషి లెక్కన చూసుకుంటా ఉన్నాం. అతను మనందరి పైన అతను ఏంటంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఇదైతే మంచిది కాదు, పద్ధతిగా అతనికి చేస్తే మటుకు ఏంటంటే ఎస్సీ గారికి కంప్లైంట్ చేస్తాం మేము అందరం కలిసి. అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.